ఫ్రెండ్స్, స్నానం చేసేటప్పుడు మనకి ఇటువంటి డౌట్ వచ్చే ఉంటుంది. వేడి నీటితో స్నానం చేస్తే బెటరా లేకపోతే చన్నీటితో స్నానం చేస్తే బెటరా? అయితే ఫస్ట్ చన్నీటి స్నానం వల్ల ఉపయోగాలు ఏందో తెలుసుకుందాం. మొదటిగా మనది వేడి శరీరం కావడం వల్ల ఒక్కసారిగా చన్నీళ్ళు తగలగానే మన శరీరం వేకప్ అవుతుంది. అంటే ఒక్కసారిగా జలదరించే ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మన శరీరం ఫ్రెష్ గా అండ్ ఎలర్ట్ గా అనిపిస్తుంది. చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే, సడన్ గా చన్నీరు మన శరీరాన్ని తగలగానే మన బ్రెయిన్ లో ఎలక్ట్రో ఇన్ఫోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ వల్ల బ్రెయిన్ మనకు తెలియకుండానే మన మూడ్ ని గుడ్ గా చేంజ్ చేస్తుంది, మంచి బూస్టప్ ఇస్తుంది. కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, చన్నీరు స్నానం అనేది మన వెయిట్ లాస్ కూడా సహకరిస్తుందట. అయితే అది ఎందుకంటే, ఒక్కసారిగా మన శరీరం చల్లదనం అనేది మన బాడీకి తాకగానే మన శరీరం ఆ చల్లదనాన్ని నుంచి తట్టుకోవడానికి వేడిని పుట్టిస్తుంది. అలా వేడిని పుట్టించే క్రమంలో అది ఫ్యాట్ ని బర్న్ చేస్తుంది. ఆ విధంగా మనకి వెయిట్ లాస్ అవడానికి ఈ చన్నీటి స్నానం యూజ్ అవుతుంది. ఇప్పుడు హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. సైంటిస్టులు ఏమంటారంటే, వేడి నీటి స్నానం వల్ల మన బాడీలో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల మనకు ఉండే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి రిలీఫ్ అనిపిస్తుంది. ఈ వేడి నీటి స్నానం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే, జలుబు చేసిన వాళ్ళకి ఒక విధంగా యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వేడి నీటి స్నానం వల్ల మన నాజిల్ ప్యాసేజ్ అంటే నాసికా రంధ్రం ఫ్రీ అయ్యి జలుబు నుంచి కొంతవరకు ఉపశమనం అయితే లభించే అవకాశం ఉంది. అండ్ ఫైనల్లీ హాట్ వాటర్ వల్ల మన శరీరంలో ఉండే మజిల్స్ రిలాక్స్ చేసి మన బాడీని స్టిఫ్ గా ఉంటుంది. చివరికి హాట్ వాటర్ వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. సో ఇది ఎంతో ఆరోగ్యకరం ఉంటుంది. ఇటువంటి